అనుకుంటూనే ఉన్నా కవిత కచ్చుడచ్చుడే ఏదోటి బాంబు వేలుస్తుందని. అప్పట్ల అమెరికాకు పోయి రాగానే మా బాపు దేవుడు చుట్టూ దయ్యాలున్నాయి కోవట్టులు చేయబట్టే పార్టీ తెరలైతుందని సాఫ్ సీదా అనేటోరకు పెద్ద రచ్చయింది. పార్టీ ఆఫీస్కి పోకుండా గులాబీ జెండా పట్టకుండా అండ్లున్నోళ్లను ఎండనాల్లో గన్నన్నదుల్లా. ఇక మొన్న కొడుకును అమెరికా కాలేజీలో షేరిక వేస్తానికి పోయి ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో దిగిందో లేదో మాపటిలి కాళేశ్వరం అవినీతి భాగోతం బయట పెట్టింది. దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతోంది ఒక బిడ్డగా. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? ఇవాళ ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు గదన్నట్టు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇచ్చింది కదా గవర్నమెంట్. సంతోష్ రావు, హరీష్ రావు సార్లు అవినీతే కారణమట. ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అంటే కవితక్క చెప్తున్న లెక్క ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గట్టిగానే జరిగినట్టు. ఇన్ని రోజులు ప్రతిపక్షాలే అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ బిడ్డే సబ్ టికెట్ ఇచ్చినట్టు అయింది. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఏం చేసినా ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నా ఊకోనంటున్నది. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా? బగ్గు మనొద్దా? తెలంగాణ పార్టీలో జరుగుతున్నాయి బయట పెడుతున్నందుకు ఇట్లా బదనాం చేస్తున్నట కొందరు. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టినా అంతా నేనే చూసుకున్నా అని కేసీఆర్ సార్ చెప్పే కమిషన్ రిపోర్ట్ లో కూడా అంతా సారే చేసిండని ఉంది. కానీ కవితక్కేమో వీళ్ళందరినీ టార్గెట్ చేసింది. రామన్న మాటకి ఎత్తుతలేదు. సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నా, మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, అక్కిట్లా మాట్లాడే ఆల్చం 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో గడగడలాడించిందని హరీష్ రావు సార్ వీడియో పెట్టిండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో. అంటే పార్టీ హిమ్మతి ఈయనకే ఉందని సాటింపేసినట్టు. ఊకూకే సొంత పార్టీని ఇరికిస్తుంది, అక్క మీద యాక్షన్ తీసుకోవాలని ఫామ్ హౌస్ లో కేసీఆర్ సార్ ను కలిసిండ్రట కొందరు లీడర్లు. చూడాలి మరి బిడ్డ మీద యాక్షన్ ఉంటుందో లేదో.